నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై కాంగ్రెస్ అవగాహన లేదన్న మంత్రి హరీష్ రావు తోటపల్లి రిజర్వాయర్ గురించి వారికి మాట్లాడే హక్కు లేదన్నారు. రైతుల సమస్యలపై తెలంగాణ సర్కార్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మాజీ మంత్రి డీకే అరుణ రుణమాఫీ అమలులో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చీప్ లిక్కర్ కు నిరసనగా కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌడ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై నిరసనలు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లు. కనీస వేతనం 15,000గా నిర్ణయించాలంటూ నినాదాలు చేశారు.